స్వామి ఇప్పుడు ఇది ఇట్లున్నది ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఇట్లా జరుగుతున్నాయి. ఇది ఒక మనకు సూచన అన్నాం. మరి హోమాలు యాగాలు చేస్తే మన భారతదేశానికి రాకుంటే తప్పకుండా ప్రపంచమంతా రావద్దు. పాపిష్ట ఆలోచన ఎవరికైనా రాని మాకు రాకపోవద్దు అనుకున్నాడు మంచి ఆలోచన కాదు. అంటే మా భారతదేశం వాళ్ళకైతే ముందు నా కుటుంబం చూసుకుంటాం కదా, మా భారతదేశం వాళ్ళకి అంత రావద్దు అంటే యోగా యాగాలు హోమాలు ఇసుంటి అన్ని చేయాలంటావు స్వామిగా. మరి గవర్నమెంట్ ఎట్లున్నది? గవర్నమెంట్ బాగుంటుంది. ప్రజల కోసం వాళ్ళు ఏదో చేయాలని ఆర్భాట పడుతూ ఉంటారు. కానీ ఈ శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి రాజు సూర్యుడు రాజుగా ఉన్నాడు. ఆదివారంతో మొదలైనటువంటి రోజు సూర్యుడు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈయన ఒక ఆధిపత్యాన్నే కాకుండా 4 పోర్ట్ఫోలియోలను పెట్టుకున్నాడు. అంటే సేనాధిపతి ఆయనే, అర్ఘ్యాధిపతి అంటాం ఆయనే, సో మేఘాధిపతి కూడా ఆయనే. కాబట్టి సూర్యుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందనే దాని అర్థం. దంచి కొడతాయి, ఉడుకు వాతావరణం ఉంటుంది, వాటి వల్ల ప్రళయాలు వస్తాయి, మంచు కొండలు కరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి పిడుగులతో కూడినటువంటి భయంకరమైన వానలు వస్తాయి. సో ఏది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండదు. సో అలాగనే రాజు దండన అంటే తప్పు చేసిన వాళ్ళని దండిస్తారు కదా, సో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే పవర్స్ బాగా ఉన్నాయి కనుక అంతర్గత శత్రువులుగా ప్రజలు, ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ మంత్రివర్గ సహచరులు అంతర్గతంగా శత్రుత్వంతో ఉంటారన్నమాట రాజు మీద. రాజు మరి సమర్థుడిగా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మరి ఆయన పరిపాలన బాగుండాలని కదా కోరుకుంటాడు. కనుక దానిలో భాగంగా అంతర్గతమైనటువంటి శత్రుత్వం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రజలతోటి మమేకం అయ్యి రాజు మీద అంటే తిరుగుబాటు ఉంటుంది. ఇట్లా అంతర్గత తిరుగుబాటు, అంతర్గత శత్రుత్వం అట్లా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి వాడు చేయించాల్సినటువంటి ధర్మమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత పరిస్థితులు తెలుసుకొని వాటికి తగినట్లుగా పాలన సాగించడం మంచిది. సో దుందుడుకు పోకళ్ళు పోకూడదు అనేది దాని అర్థం. స్వామి మరి వానలు పీడుగులు వచ్చి వానలు పడితే మరి పంటలు ఈ సంవత్సరం సస్యాధిపతిగా గురుడున్నాడు. సో వర్షాలు పుష్కలంగా పడతాయి. సో పడే వర్షాలన్నీ కూడా భూమిపైన కాకుండా కొండ పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పడతాయి. నీరంతా కూడా సముద్రం పాలవడమే. కేవలం 2 వీసాలు, మొత్తం 2 వీసాలు అంటే అతి తక్కువ వర్షం, 2 పాళ్ళు మాత్రమే భూమి మీద పడుతుంది. అయినా కూడా సుభిక్షంగా పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. కానీ తొందరగా ఇంకిపోయేటువంటి వాతావరణం, వాతావరణం, ఉడుకు వాతావరణం ఉంటుంది. వానల పరిస్థితి అది అలా ఉంటుంది. సో ఇకపోతే పంటలు పండడానికి ఒక ఎరుపు ధాన్యాలు ఇట్లాంటి, తర్వాత యవలు, గోధుమలు, తృణధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా బాగా పండుతాయి. అంటే మెరక పంటలు ఎక్కువగా పండుతాయి. నీళ్ళు అవసరం లేని పంట పెట్టుకోవాలి, అట్లా పండుతాయి. సో మిర్చి పంటలు కూడా ఇప్పటిదాకా మొన్నటిదాకా మన రైతులు మిర్చి పంటల అదే రేట్లు లేదని గొడవలు చేస్తారు. కానీ దానికి కారణం కూడా దానికి అధిపతి అయినటువంటి ఎరుపుకి అధిపతి కుజుడు అంటాం అనమాట. సో ఆ కుజుడు నీచ రాశిలో ఉన్నాడు. రేపు 28 వరకు ఉంటాడు. గత కొన్ని నెలలుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీచరాశిలో ఉన్నందువల్ల ఈ ఎరుపు సంబంధమైనటువంటి పంటల యొక్క విలువలు పడిపోయినాయి. పడిపోవడం వల్ల ప్రజలు ఆందోళన. సో కారణం ఏంటంటే కుజుడు నీచరాశి. ఇప్పుడు ఆయన రేపు ఏప్రిల్లో 28వ తారీఖు నుంచి ఆయన పవర్లోకి వస్తాడు. సింహరాశి ప్రవేశం జరుగుతుంది. సింహరాశిలోకి వస్తాడు, పవర్లోకి వస్తాడు. మళ్ళీ ఈ ఎరుపు ధాన్యాలు, తృణధాన్యాలు, ఈ మిర్చి పంటలు ఇవి కూడా ఎరుపు ఎండుమిర్చికి మంచి ధరలు వస్తాయి, బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. లోహాలు కూడా రాగి సంబంధమైనటువంటి లోహాలు, కాపర్ అంటాం కదా, ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే
మధ్యలో షష్టాష్టక పరిస్థితి ఏర్పడింది శని కుజులకి. సో దానివల్ల తప్పనిసరిగా యుద్ధ వాతావరణం ఉంటుంది, అంతర్గత యుద్ధాలు అంటాం, అంతర్గత యుద్ధ వాతావరణం ఉంటుంది, ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి, అంటే విద్యుత్ సంబంధమైనటువంటి యాక్సిడెంట్స్ ఉంటాయి, రోడ్డు యాక్సిడెంట్లు ఉంటాయి, అధికంగా ఉంటాయనేది చెప్పొచ్చు.